నెలకు 30,000 సంపాదిస్తే ఇంకో 20,000 రూపాయలు అప్పు చేసి బతకాల్సిన పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఉంది. ధరలు ఎలా మండిపోతున్నాయి. ఒక రెంట్కు తీసుకుంటే ఒక ఇల్లు, ఒక చిన్న బెడ్రూము, ఒక చిన్న కిచెను, ఒక చిన్న హాల్ ఉన్న 3 రూములు ఇల్లు తీసుకుంటే 10,000 రూపాయలు అవుతుందండి. 30,000 రూపాయలు సంపాదిస్తే 50% రెంట్కే కట్టాల్సి వస్తుంది ఈ రోజున మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లో. ఒక పిల్లవాడు ఒక రోజు ఎక్కడికైనా ఒక చిన్న బయటికి తీసుకెళ్ళండి, పార్కుకు తీసుకెళ్ళండి అంటే తల్లిదండ్రులు తీసుకెళ్ళలేని పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళు సంపాదించే సంపాదన కనీసం 3 పూట్ల తినడానికి కూడా సరిపోతున్న పరిస్థితుల్లో మీరు 10,000 రూపాయలకు మించి ఎక్కువ సంపాదిస్తే మీకు ఎలిజిబిలిటీ లేదు అంటే ఈ రాష్ట్రంలో ఈ 30 లక్షల మంది మీరు ఎలిమినేట్ చేసిన 30 లక్షల మందిలో ఎంతమంది మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఉంటారు చంద్రబాబు నాయుడు గారు? ఎంతమంది ఆర్థికంగా ఇబ్బందులు పడేవాళ్ళు ఉంటారు నారా లోకేష్ గారు? ఇంత దుర్మార్గంగా ఇలా ఎలిమినేట్ చేస్తుంటే ఇలాంటి వ్యక్తులని చొక్కా పట్టుకొని గల్లా పట్టుకొని మాట్లాడుతున్న పవన్ కళ్యాణ్ దీని మీద రియాక్ట్ అవ్వడేంటి అంటున్నా నేను. ఇంతకంటే కూటమి ప్రభుత్వం దానికంటే 10 ఇంతలు మేము ఇస్తాము అని చెప్పినటువంటి మీరు రియాక్ట్ అవ్వరేంటి? మీరు స్పందించరేంటి? ఈ కండిషన్ సప్లై అనే కాన్సెప్టు అదే మీ అధికార ప్రతినిధి చెప్పింది కదా, ఎవడు బాగుపడ్డాడు, ఎవడు తిన్నాడు ఈ పథకాల వల్ల? ఈ పథకాలు పనికిమాలిన పథకాలు, ఈ పథకాలు తీసుకునే వాళ్ళు పనికిమాలిన వాళ్ళని మీ అధికార ప్రతినిధి జనసేన అధికార ప్రకటించిన ప్రకటన బహుశా మీ మనసులో ఉన్న ప్రకటనే ఆమె చెప్పి ఉండొచ్చు. మరి ఈరోజు ఎందుకు మాట్లాడటంలో జనసేన 30 లక్షల మంది తల్లిదండ్రులని పక్కన పడేసి నేను ఇంకొక కాన్సెప్ట్ కూడా వస్తాను, మళ్ళీ చెప్తాను. టోటల్ ల్యాండ్ విల్ హోల్డింగ్ ఆఫ్ ది షుడ్ నాట్ లెస్ దాన్ 3 acres ఆఫ్ వెట్ ల్యాండ్ అండ్ 10 acres ఆఫ్ డ్రై ల్యాండ్. సో భూమి ఉండకూడదంట ఎక్కువ. ఎనీ వన్ అమాంగ్ ది హౌస్ హోల్డ్ మెంబర్స్ ఓవింగ్ ఎ 4-wheeler, taxi, tractor, autos are exempted. So 4-wheeler unte they are not eligible. The monthly electricity utilization be less than 300 per month. 300 యూనిట్ల కంటే ఎక్కువ కాలిస్తే వాళ్ళు ఎలిజిబిలిటీ లేదు. నేను ఇక్కడ కూర్చున్న మీడియా సోదరులను కూడా అడుగుతున్నా, మీడియా సోదరులకి పాపం అటు పని చేయలేరు, ఇటు డైరెక్ట్గా గవర్నమెంట్ జీతాలు రావు. సో ఏదో కష్టపడి నిజాయితీగా రూపాయి 10 రూపాయలు సంపాదించుకుంటూ ఉంటారు. ఈ రోజున ప్రతి ఒక్క కంపెనీ కూడా 0 ఇన్స్టాల్మెంట్ తోటి ఏసీలు ఆఫర్ చేస్తుంది. ఏసీలు లేకుండా ఈరోజు ఒక సామాన్యుడు నిద్రపోయే పరిస్థితి విజయవాడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండదు. ఒక చిన్న ఏసీ ₹1 ఇన్స్టాల్మెంట్ కూడా కట్టకుండా ఒక ఏసీ కొనుక్కొని నెలకు ఒక 3,000 2,000 కట్టుకుందామని నాకు తెలిసిన ప్రతి సామాన్యుడు మిడిల్ క్లాస్ మ్యాన్ ఏసీ కొనుక్కుంటున్నారు. ఒక్క ఏసీ కానీ కొనుక్కున్నామంటే వరస్ట్ కేసులో 200 యూనిట్లు అది ఒక నెలకి కాలుతుంది. అంటే 300 యూనిట్లు కాల్చుకుంటే మాత్రం వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలకి చదువుకునే హక్కు లేదా అండి? వాళ్ళ పిల్లలకి ఇచ్చేటువంటి డబ్బులు తీసుకునే హక్కు వాళ్ళకి లేదా? ఈ కండిషన్ పెడతామని మీరు ఎలక్షన్స్కి ముందు చెప్పారా? మీరు 300 యూనిట్లు కాల్చుకుంటే ఇక లేదు అని మీరు ఏమైనా చెప్పారా? కండిషన్ చెప్పారా? నాకు ప్రజలకు చెప్పారా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు చెప్పారా? అంటే నేను ఇంతకుముందు చదివాను కదా, 54,94,703 మంది వీళ్ళందరినీ కూడా రేపొద్దున ఎలిమినేట్ చేసే ప్రాసెస్ ఇది. ఈ 54 లక్షల మందికి డబ్బులు వస్తాయని ఎవరికి తెలియదు. గ్యాస్ సిలిండర్లు ఇచ్చినట్టే ఉంటుంది. మీరు అడగండి, 1000 కుటుంబాలను సర్వే చేయండి, నాట్ ఓన్లీ 2 కుటుంబాలకు కూడా గ్యాస్ సిలిండర్లు రాలా. ఇప్పుడు 54 లక్షల మందిలో ఈ 14 కండిషన్స్ పెట్టి రమారమి 30 లక్షల మందిని ఎలిమినేట్ చేసి పడేస్తారు. ఈ 20 లక్షల మంది కూడా మరి వాళ్ళు తెలుగుదేశం అయితే, బీజేపీ అయితే, జనసేన అయితే మళ్ళీ ప్రపోర్షనేట్గా 70% తెలుగుదేశం, 20% జనసేన, 10% బీజేపీ వాళ్ళు పంచుకుంటారేమో నాకు తెలియదు. కానీ దాంట్లో కూడా రాజకీయాలు చూస్తారేమో నాకు తెలియదు. కానీ ఈ ఎలిమినేషన్ ప్రాసెస్లో రేపు ఎంతమంది ఎలిమినేట్ అవుతారో నోబడి నోస్. బికాస్ వాళ్ళు ఇచ్చినటువంటి షెడ్యూల్ ప్రకారమే ఎలిజిబిలిటీ లిస్ట్ ఇంకా పబ్లిష్ కాలా. అబ్జెక్షన్స్ తీసుకుని ఎలిజిబిలిటీ లిస్ట్ పబ్లిష్ చేయడానికి చాలా సమయం పడుతుంది. అండ్ in case any member in a household is paying income tax, the household is not eligible. Any member of the household, for example, నేను ఉన్నానండి, నేను మా తమ్ముడు మా అక్క లేకపోతే మా చెల్లెలు మేమంతా ఒక జాయింట్ ఫ్యామిలీకి ఉంటున్నామండి. నా తమ్ముడు పిల్లలు ఉన్నారండి, మా అక్క పిల్లలు ఉన్నారండి, నా చెల్లెలి పిల్లలు ఉన్నారండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను దాంట్లో ఒక చిన్న ఎంప్లాయీనండి. నేను ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నా, ప్రతి గవర్నమెంట్ ఆఫీసర్ ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి. ఇప్పుడు నేను ఆ ఎంప్లాయీలో భాగంగా ఉన్నా, ఆ కుటుంబంలో హౌస్ హోల్డ్లో భాగంగా ఉన్నా, బికాస్ అవర్స్ ఈజ్ ఏ జాయింట్ ఫ్యామిలీ. నేను ఇన్కమ్ ట్యాక్స్ కడతాను కాబట్టి నా తమ్ముడు పిల్లలకు తీసేస్తారా?
నేను ఇన్కమ్ ట్యాక్స్ కడతాను కాబట్టి నా చెల్లెల పిల్లలకు తీసేస్తారా? నేను ఇన్కమ్ ట్యాక్స్ కడతాను కాబట్టి నా అక్క పిల్లలకు డబ్బులు ఇవ్వమంటారా? జడా శ్రావణ్ కుమార్ తమ్ముడుగా అక్కగా చెల్లిగా పుట్టిన నేరానికి నేను ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్న నేరానికి ఈ పథకం వాళ్ళకి అమలుపరచరా? వాట్ ఈస్ దిస్ కండిషన్?